ఈరోజు చూస్తున్న ఈ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు జాకీర్ హుసేను. ఈడ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్. నేను లాస్ట్ టైం కూడా ఎంపీటీసీగా చేసిన, నెక్స్ట్ ఎంపీటీసీ, లాస్ట్ టైం సర్పంచ్ క్యాండిడేట్ కూడా. మన శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడులో మొన్న జరిగిన సంఘటన, మన ఏదో జాతరలో పోయి, మేడాల జాతరలో పోయి, మా తెలిసిన వ్యక్తి మన ఇంటి పక్కనే రాజానగర్లో ఉంటాడు. ఈయన శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వెలుగోడు టౌన్లో ఉంటారు. వీళ్ళ ఇప్పటి నుంచి కాదు వ్యాపారం చేసేది, వీళ్ళు 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి, అంటే మేమే చిన్న పిల్లలము, వీళ్ళ తల్లిదండ్రులు కాడ నుంచి, వీళ్ళ వంశం కాడ నుంచి ఈ కబాబాన్ని అమ్ముతున్నారు. ఎటువంటి ఈ 50 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇప్పుడు ఎక్కడికి కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అటువంటి జరిగిన అస్సలు సంఘటనలు లేవు. ఇప్పుడు మన వెలుగోడు మండలంలోనే ఈ జిల్లాల నంద్యాల జిల్లాల్లో మంచి కవ ఏడ దొరుకుతుంది అంటే వెలుగోడులో తీసుకోండి బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు కూడా నేనే ఎన్నోసార్లు కేజీలు వీళ్ళతో పంపించినాను. డాక్టర్లే తినేటప్పుడు ఏదో మీడియా తీసుకొచ్చి ఏదో ఒకటి ముందర తీసుకొచ్చి వాళ్ళకు బ్లైండ్ చేయాలని చెప్పేసి ఇట్లా వీళ్ళకు పొట్ట కొట్టడం అది కరెక్ట్ అయినా కాదు. ఇలా వీళ్ళు రోజు పొద్దున ఈయనే తయారు చేస్తుంటారు. జెన్యున్గా పాలు దాని తర్వాత చక్కెర అవి వేసి జెన్యున్గా తయారు చేస్తారు. దీంట్లో ఏమీ ఫాల్తు లేదు. ఆ 10 రూపాయల బన్ను 10 రూపాయలకు పిల్లలు ఎంతోమంది తింటుంటారు. ఎప్పుడు కానీ వీళ్ళకి ఫుడ్ పాయిజన్ కాలేదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేదు. కాబట్టి మీరు ఈయనను మాత్రం మీరు ఆ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ఈయనను ప్రశ్నించినారో వాళ్ళ క్షమాపణ కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే కూలి కోసమే చేసుకుంటున్నారు కానీ వాళ్ళే మేడలు మిద్దెలు కట్టుకోవడానికి చేయడం లేదు సార్. ఈ వ్యాపారం తాత ముత్తాతల కాలం నాటి చేసుకుంటున్నారు. కుటీర పరిశ్రమ మాది వీళ్ళకి. ఇక్కడ మొత్తం ఈ రాజనగర్ లో 20-30 కుటుంబాలు ఉంటాయి సార్ వీళ్ళవి. దీని గురించి ఖవ్వా బన్ను గురించి మీరు ఎటువంటి అపోహాలు చెందవలసిన అవసరమే లేదు. మేము పసితనం నుంచి తింటున్నాము. మా నాయనగారు కూడా తిన్నారు ఈ పాలకవ్వ బన్ను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. మాకు కూడా పిల్లలు కలిగినారు. కానీ మీడియా వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పాలకవ్వ తిన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు, తినాకర్రి అని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలారా, మీరు ఎటువంటి అపోహాలు నమ్మవద్దు. వేరే ఛానళ్ళ గురించి నిర్భయంగా మీరు ఈ పాలకవ్వ బన్ను హాయిగా తినవచ్చు. ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు సంతోషంగా ఈ పాలకవ్వ బన్ను వీళ్ళను ఎంకరేజ్ చేయండి. వీళ్ళ కుటుంబాలను మీరు బతకనివ్వండి. రోడ్డున పడనివ్వద్దండి మీరు తినేయకుండా. ఎక్కడైనా కానీ ఈ పాలకవ్వ బన్నులు వాహనాలు మీకు అక్కడక్కడ పెద్ద పెద్ద సిటీలలో కానొస్తుంటాయి. మీరు తినరి హాయిగా, ఏం పర్వాలేదు. ఇన్ని రోజులు మీరు తిన్నారు, ఎవరికైనా కానీ ఎటువంటి ఎఫెక్ట్ కానీ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి అనారోగ్యం కలిగినట్టు కానీ ఎక్కడైనా ఆసుపత్రులలో కేసులు నమోదైనట్టు వీళ్ళ మీద ఎన్నడైనా మీరు చూసారా? చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కేవలం ఆ మేడారం జాతరలో వీళ్ళ పేర్లు అడిగి తెలుసుకొని వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళకు వ్యాపారాలు చేయనీయకూడదనే దురుద్దేశంతో మాత్రమే ఇది ఇలా చేశారు, అంతవరకే. కానీ వీళ్ళ గురించి మీరు ఎటువంటి ఆలోచన చెందవద్దు. హాయిగా సంతోషంగా మీరు మీ పిల్లలు ఎక్కడైనా కానీ ఈ ఖవ్వా బన్ను తిని హాయిగా ఉండొచ్చు.